హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు ఇంకా రాలేదో అటువంటి వారందరికీ సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ విడుదల చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి, మార్చి నెలలోనే దాదాపుగా 8,200 కోట్ల రూపాయలు బటన్ నొక్కారని, ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదని తాజా సమాచారం రాగా, అయితే ఇప్పటివరకు విడుదల చేసిన వివిధ రకాల ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పథకం, ఈబీసీ నేస్తం, విద్యార్థులకు సంబంధించిన విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్లతో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించి దాదాపుగా 8,200 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నట్లు, దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ నెల 30వ తేదీ నుంచి, అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు చేయూత పథకంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నట్లు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సచివాలయం అలాగే వాలంటీర్లకు సంబంధించిన గ్రూపుల్లో ఈ యొక్క మెసేజ్లు అనేది ఫార్వర్డ్ అనేది అవుతున్నట్లు, అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారా లేదా అనే దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ నెల చివరాఖరులో పేమెంట్ విడుదల కాబోతున్నట్లు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రోజున ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3,000 కోట్ల రూపాయల అనేది రుణం తీసుకోవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వేలంలో ప్రభుత్వం సెక్యూరిటీలు అమ్మి ఆ యొక్క అప్పును తీసుకున్నట్లు, ఇప్పటికే ఈ యొక్క నెలలో 2వ తేదీన ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలనేది రుణం తీసుకుని, ఇప్పటికే ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం 4,000 కోట్ల రుణాలనేది తీసుకోగా, ఈ నెలలోనే మరొక 3,000 కోట్ల రూపాయలనేది రుణాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ నెల చివరాఖరు నుంచి వచ్చే నెల మొదటి వారంలో లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది.